అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పెరుగుతో బెండకాయ మసాలా కర్రీ. ఈ రెసిపీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు మిస్ అవ్వకండి. ఎందుకు అంటే ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఈ రెసిపీ తప్పకుండా చూడండి, ట్రై చేయండి. ఇప్పుడు పెరుగుతో బెండకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బెండకాయ పెరుగు మసాలా కర్రీ కోసం 1/2 కిలో బెండకాయలు తీసుకోండి. ఈ బెండకాయలను వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడిచి ఒక 5 to 10 minutes వరకు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ బెండకాయలను ఈ చివర్లు అటు ఇటు చివర్లు కట్ చేసుకోండి. అన్ని బెండకాయలకు ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ బెండకాయలను 3 ముక్కలుగా, చిన్నవైతే 2 ముక్కలుగా కట్ చేసుకోండి. బాగా పొడవుగా ఉంటే మాత్రం 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బెండకాయలను కట్ చేసుకొని ఇదే బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, మనకి బెండకాయ ముక్కలు రెడీ. ఇవి ఇదే గిన్నెలో ఉంచేసుకొని పక్కన పెట్టుకోండి. మనకు 1/2 కిలో బెండకాయ కోసం బెండకాయకి ఈ పెద్ద టీ స్పూన్తో 3 నుంచి 4 స్పూన్ల పెరుగు తీసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ పెరుగులో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ లేదా టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇవంతా పెరుగులో అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఈ పెరుగు అనేది మనకు ఉండలు లేకుండా చూసుకోండి, అందుకే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మీరు 1 to 2 minutes వరకు పెరుగుని కలిపేసుకోండి. ఈ విధంగా 1 to 2 minutes వరకు కలపడం వల్ల మనకు పెరుగు అనేది ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయి చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకున్న పెరుగు మసాలా మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యి మంట హైలో పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకోండి. మనకు ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ వేసుకొని బెండకాయ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మాత్రం మీరు మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయని లైట్గా ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు వేసుకున్న 1 to 2 minutes తర్వాత ఒకసారి బెండకాయ ముక్కలను కలుపుకోండి. ఇలానే ఇంకా 2-3 minutes వరకు మనకు బెండకాయ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మనకు బెండకాయ ముక్కలు పూర్తిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇవి వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి అదే గిన్నెలో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి.
మీడియం సైజు ఆనియన్స్ ఒక 2 తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా 3 లేదా 4 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలుపుకొని మంట మీడియంలో ఉంచేసుకొని గోధుమ రంగు వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్ పచ్చిమిర్చి గోధుమ రంగు ఫ్రై అయ్యాక కలర్లోకి వచ్చాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంట మీడియంలో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనకు మెయిన్గా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది అస్సలు ఉండకూడదు. అందుకోసం మీరు ఒక 1 మినిట్ వరకు మంట మీడియంలో ఉంచి అల్లం వెల్లుల్లి పేస్టుని ఫ్రై చేసుకోండి. 1 మినిట్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోండి. ఇలానే ఈ విధంగానే ఒక 1 మినిట్ వరకు మీరు ఆయిల్లో పెరుగు అనేది ఉడకనివ్వండి. ఈ విధంగా పెరుగు అనేది ఆయిల్లో ఒక 1 మినిట్ ఉడికాక ఆయిల్ అనేది ఆ విధంగా సపరేట్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. మీరు టమాటా 1 లేదా 2 మీడియం సైజు టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వేసుకొని కలుపుకున్న తర్వాత మీరు మంట మీడియంలో ఉంచి టమాటా పెరుగు 2 మంచిగా ఉడికేంత వరకు మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాము. మనకు టమాటా ఆల్మోస్ట్ సగం వరకు ఉడికేసింది. ఇలానే ఇంకొక 2 మినిట్స్ వరకు మూత వేసుకొని ఇలానే ఉడికించుకుంటే టమాటా అనేది పూర్తిగా ఉడికిపోతుంది. ఇలానే కొంత సమయం టమాటా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టార్టింగ్ పెరుగు మిశ్రమం కలుపుకునేటప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు ఒకసారి టేస్ట్ చేసి ఎంత ఉప్పు సరిపోతుంది అనేది మీకు తెలుస్తుంది కాబట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఈ బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాక మంట మీడియంలో పెట్టేసి మ్యాక్సిమం ఒక 3 to 4 మినిట్స్ వరకు మీరు మూత వేసుకొని ఇలానే ఉడికించుకోవాలి. మీరు ఎంత వీలైతే అంత మజ్జిగలో ఆ పెరుగులో బెండకాయ ముక్కలు అనేవి ఉడకనిస్తే ఈ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు మూత వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఇలానే ఉడికించుకోండి. ఓకే, మనకిప్పుడు పెరుగుతో బెండకాయ మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.